ఇరాన్ కోసం జమ్మూ కాశ్మీర్ ముస్లిం సమాజం ఎలాంటి సహాయం చేస్తుందంటే ఊహించిన విధంగా సహాయం చేస్తుంది. జమ్మూ కాశ్మీరు, లడాక్ ప్రజలు ముఖ్యంగా షియా ముస్లిమ్స్ విపరీతమైనటువంటి సహాయం. ఇంకా అక్కడ చిన్న చిన్న కేంద్రాలు ఏర్పాటు చేశారంట, సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత వారం నుంచి ఇక్కడికి వచ్చేటటువంటి విరాళాలు ఊపందుకున్నాయి. మహిళలు తమ బంగారు గొలుసులు, కమ్మలు, ఉంగరాలు, ముక్కు పొడగలు స్వచ్ఛందంగా అందజేస్తున్నారు. ఇది మా భాగస్వామ్యం, ఇరాన్ మన సోదర దేశం అని ఒక మహిళ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తం డబ్బుల విషయం చూస్తే 31 లక్షల రూపాయలు సేకరించారట. ఇక ఇది ఏదైతే ఉందో బంగారం ఇప్పుడున్నటువంటి రేట్ల ప్రకారం అది ఎంత అవుద్దో కూడా మొత్తం లెక్కేస్తే కానీ తెలియదంట. అంటే ఎన్ని తులాలు వచ్చిందన్న విషయం మీకు తెలియలేదు. ఇప్పుడు అక్కడ ఇవి కాకుండా రాగి పాత్రలు, వెండి వస్తువులు, బట్టలు, బూట్లు, ఇలా అన్ని రకాలుగా వీళ్ళైతే విరాళాలు ఇస్తున్నారు. ఈద్ ఉల్ ఫితర్ పండగ సందర్భంగా జకాతు, సదకా రూపంలో ఈ సేకరణ మరింత పెరిగింది. అలాగే పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ సోషల్ మీడియాలో ఇరాన్ ఎంబసీ బ్యాంక్ వివరాలు పంచుకొని మన సోదరిమణులు బాధలో ఉన్నారు, మనం సహాయం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వాళ్ళు ఎలాగో చేయరు, అంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చేయరు, కానీ ప్రజలు చేస్తారు. భారతదేశంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే ఒక్క రూపాయి అయినా ఇస్తారా వీళ్ళు? ఇరాన్కి ఇవ్వడం నేనేం కాదన్నాను, కానీ ఈ వీళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉందో చూడండి. భారతదేశంలో ఏ పరిస్థితి వచ్చినా సరే ఇదే విధంగా ఇలా సాకారం చేస్తే ఎంత బాగుండేది, ఎంత దీనిగా ఉండేది, ఎంత అందంగా ఉండేది, సోదరభావం ఉండేది. ఇక్కడ తగలబడిపోయి దేశం తగలబడిపోయినా సరే ఒకవేళ ఏదైనా ఒక ముస్లిం మంచోడై ఇస్తే ఈ మహబూబా ముఫ్తే మరి ఆయన్ని చంపేస్తుంది అలా ఇచ్చిన వాళ్ళని. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయి. ఇరాన్కి ఇచ్చుకుంటారా, పాకిస్తాన్కి ఇచ్చుకుంటారా, ఎవరికైనా ఇచ్చుకోండి, కానీ ఆ విధానం ఏంటో చూసుకోవాలి. పాకిస్తాన్కి ఏది జరిగినా సరే వీళ్ళు భరించలేదు. మన ఆపరేషన్ సింధూర్లో పహల్గామ్ దాడి జరిగితే వీళ్ళు ఆనందించారు, కానీ ఆపరేషన్ సింధూర్లో మన వాళ్ళు వెళ్ళి నడ్డి విరగొడితే అరేరేరే మా వాడు నడ్డి విరిగిపోయింది, మా వాళ్ళ ఇది ఏంటది ఎయిర్ బేస్లు పోతున్నాయి, అలాగే వాళ్ళ ఉగ్రవాదులు, మన ఉగ్రవాదులు అంటాము, వాళ్ళేమొచ్చేసి వాళ్ళ సోదరులు స్వతంత్ర సమర యోధులు, వాళ్ళ యొక్క స్థావరాలన్నీ నాశనం చేసిందట ఇండియన్ మిలిటరీ. అలా ఏడ్చారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఇరాన్కి వచ్చేసరికి ఈ విధంగా సహాయం చేస్తారు.